మౌనిక, పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా నేర్తారానే చెప్పు. గట్లేడు పట్టు మంచి కావాలి ఇదన్నా నువ్వు ఇట్లా పట్టు. శతమానంబసాయ పురుష సతేంద్రియ ఆయుషేంద్రియ. బాధపడగలు పెద్ద మంచిగానే చూసుకుంటా. ఈ కిరాణం కాడ ఎంతో అయినాయి కదమ్మా. 6200 అయ్యా. అయ్యా నువ్వు ఎక్కడెక్కడ ఏం పెట్టావు యాదికి తెచ్చుకో, అన్ని రాసి పెట్టయ్యా. నేను అయ్యగారికి 5000 ఇచ్చిన, కార్ల పెట్రోల్కు 2000 ఇచ్చిన అంతే. కార్ కిరా ఏం లేదా? కిరాయి ఏం లేదు, తెలిసిన ఉంది. 2000 పెట్రోల్ కొట్టించిన అంతే. అలా 13,800 రూపాయలు బట్టలు అయినాయి. పుస్తమట్లకే పడేనే. పుస్తే మట్టలకు 34,200 అయినాయి. ఎంత? పుస్తే మట్టలు 34,200. అంతే కదా. పుట్టిపోయిన కాంచి నాకు మంచిగా అనిపించలేదు బిడ్డ. రేపు 2 రోజులు తీసుకొస్తా బిడ్డ. ఇంట్లో మెదిలి ఒకటేసారి దాని అల్లరి లేకపోతే గట్టినే అనిపిస్తుంది. ఆ ఏడుపులు అయినత్తా నేను ఆ చెవులలో 58,000 దాకా అయినాయి. ఏమంటావయ్యా? అయితే నువ్వు రేపు పొద్దుగల పోయి వాళ్ళని తీసుకున్నారా లేకపోతే ఫోన్ చేస్తానన్నా వాళ్ళు వస్తారు. మరి నేను పోయింది నువ్వు జవాబు పోయి ఇద్దరు పోయి తీసుకురాలయ్యా. ఇక ఫస్ట్ మీరు ఇద్దరు పోయి తీసుకెళ్తే అయిపోతే తొలుతా. అది కాదు మామ, ఆల్రెడీ మేడం డెలివరీ డేట్ ఇచ్చి 3-4 రోజులు దాడుతుంది. ఆమెకి ఇంకా పెయిన్స్ చేస్తలు. ఒకసారి మేడానికన్నా చూద్దామని మేడానికి ఫోన్ చేస్తే రమ్మన్నది. ఇవాళ అటన్న వేస్తాం మేము. నేను కూడా మర్చిపోయింది పెళ్లి బిజీలో పడి. 3-4 రోజులు అవుతుంది డెలివరీ డేట్ దాటిపోయి. ఇక అందరం పెళ్లి పనులలో పడి మర్చిపోయినట్టు అయింది బిడ్డ. ఆల్రెడీ మాకు ఫస్ట్ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మళ్ళా నెగ్లెక్ట్ చేసింది అనుకో, మేడం తిడుతుంది. పోయి అలా చూసుకొని అన్న అత్త. నాకైతే అలకగానే ఉంది, మంచిగానే కడుపులో తిరిగినట్టు అవుతుంది. ఇప్పుడు మనకు డౌట్ వచ్చినప్పుడు పోయి చూసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు చేసినావు మేడం ఫోన్ చేస్తే రమ్మన్నది పొద్దుగాలని. పోయి చూసుకొని అన్న అత్త. నేను ఆయన చెప్పినా కానీ. అయ్యా ఎందుకు భయపడతాను బిడ్డ? బిడ్డ నీకైతే కడుపులో పాప మంచిగా తిరుగుతుందా? తిరిగినాక భయం ఎందుకు బిడ్డ? కొంతమందికి గుంట 9 నెలల్లో అవుతారు బిడ్డ, కొంతమంది బరాబరి 9 నెలల్లో అవుతారు. భయం ఎందుకు బిడ్డ? ఏ లేదత్తమ్మ, మేడానికి ఫోన్ చేస్తే తీసుకురమ్మన్నది. పోయి చూసుకొని అత్తే ఓ పని పడుతుంది. లేకపోతే ఏదో టెన్షన్, మళ్ళీ అదో భయం ఎందుకు మనకు. సరే బిడ్డ, ఇక అయిందానికి తీసుకోపో. ఏందయ్యా మన ఇద్దరం పోయి తీసుకొద్దాం పిల్లగాండ్ల. సరే తీసుకొద్దాం మన ఇద్దరం. ఇక అమ్మటాలు అవుతుంది బిడ్డ. పోదురు పల్లి బుక్కడంతా తిని దాని మాటలకి ఏమొచ్చింది కానీ ఎట్లా తీసుకుపోతావు అయ్యా? మరి కారు మొన్న తీసుకొచ్చింది, కారు ఉన్నది. మరి కారు అయితే పెట్రోల్ పోయించుకొని తీసుకుపోవడం. సరే ఓ 1000 వేసి అక్కడ 10,400 పోసిన మంచిదే కానీ కారు అయితే జర మంచిగా ఉంటుంది, సౌలతిగా ఉంటుంది. కార్లో తీసుకోపోతా కానీ. సరే తిన్నాక ఒక బుక్క తిందరు పల్లి లే మెల్లగలే బిడ్డ, మంచి మెల్లగనే తల్లి. ఉన్నాడంటే డాక్టర్ ఇప్పుడేనా? ఆగాటు బైక్. సిస్టర్, ఇక్కడ కీర్తి మేడం కేసు అడ్మిట్ అయిందండి. మార్నింగ్ వచ్చిన డెలివరీ కేసా? ఓకే, ఆ రూమ్ లో ఉంది రజని. ఈమెకి ఏమైనా ప్రాసెస్ చెప్పిల్లా మేడం? మేడం ఏమన్నారంటే కొంచెం బీపీ రైజ్ అవుతుంది, చూసుకోండి, వైటల్స్ చెక్ చేయండి, వైటల్స్ మానిటర్ చేయండి, అట్లనే పెయిన్ స్టార్ట్ అవ్వడం కోసం ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పారు. ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చూడండి. సిస్టర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే మేడం, ఆల్రెడీ కింద మాకు మేడం చెప్పేసి ప్రాసెస్ ఏంటిదో. ఆ పెయిన్ స్టార్ట్ కావడానికి ఒక టాబ్లెట్ ఉన్న ఇంజెక్షన్ చెప్పారు, అది ఇస్తాం ఇప్పుడు మీకు. ఒకసారి వైటల్స్ చూసుకుంటా నేను, మేడంకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. చెప్తారు సార్, అది మేడం ఒక ఇంజెక్షన్ పెట్టాలి కదా, ఆ ఇంజెక్షన్ 48 hours అట్లా ఆ లోపు చెప్తారు ఇదనేది. అదే మరి వీళ్ళ మమ్మీ డాడీ కన్నా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వస్తారు కదా. అమ్మ వాళ్ళు రాలే, మేము జస్ట్ చెకప్ కని వచ్చినాం. మీకు పెయిన్స్ ఏం లేవన్నారు కదా మేడం, పెయిన్ రావడానికే టాబ్లెట్ పెట్టిళ్ళు, ఇంజెక్షన్ పెట్టిళ్ళు. ఆ ఇంజెక్షన్ పోయిన తర్వాత మేడం ఏదైంది మీకు చెప్తారు. ఒకసారి అమ్మోళ్ళకైతే కొంచెం బీపీ ఎక్కువ వస్తుంది మేడం, మీకు ఏం టెన్షన్ పడకండి.
నార్మల్గా వైటల్ మీరు చూసుకోండి బేబీ మూమెంట్స్లో. మన ప్రాబ్లం ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అంటే ఇప్పుడు ఆపుతారు ట్రీట్మెంట్ ఎట్లా ఉందంటే అంటే ఇంజెక్షన్ ఇస్తాం సార్, ఓకే. టాబ్లెట్ ఇస్తాం. ఆ ఫ్లూయిడ్ పోయిన తర్వాత మళ్ళీ మేడం వస్తాడు కదా, అప్పుడు ఏంటిది అనేది మీకు చెప్తారు. ఏంది ఎందుకు టెన్షన్ పెట్టుకుంటాను? అబ్బా నాకు ఎందుకు టెన్షన్ అవుతుంది. టెన్షన్ ఎందుకు చెప్పు, నార్మల్ డెలివరీ అంటున్నారు కదా వాళ్ళు. గదే నాకు అందుకే టెన్షన్ అవుతుంది. ఇచ్చి నార్మల్ డెలివరీ అంటే ఒక 2 రోజులలో ఫ్రీ అయిపోతావు. అది అబ్బా ఆపరేషన్ చేసింది అనుకో 4 రోజులు కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి మా అమ్మకు ఫోన్ చేసి చెప్పు. వాళ్ళకి చెప్తారు, వాళ్ళు వస్తారు. మేడం ఏమంటుంది? మేడం కొంచెం మెల్లగా వేయండి. అబ్బో అమ్మా ఇట్లా మలుచుకోండి, బ్లడ్ వస్తే. ఫోన్ అబ్బో ఫోన్ చేయి, నాకు అసలు టెన్షన్ అవుతుంది. చేతి లిఫ్ట్ చేస్తలేడు మీ డాడీ. ఎటు పెట్టిన ఏం చదువుకొని కూడా రాలేదు, నువ్వేమో చెకప్ అన్నావు. హలో మామ, ఆ ఫోన్ ఏడ పెట్టిల్లు? అరే ఇక్కడ మేడం అడ్మిట్ కమ్మన్నది, అడ్మిట్ చేసిన నాకు ఏం దొత్తలేదే. ఆమె టెన్షన్ పడితే బీపీ పెరుగుతుంది. అమ్మని తీసుకొని తొందర రమ్మను. నువ్వు మాట్లాడు. హలో బాబు తొందర రారే, నాకు అంత టెన్షన్ అవుతుంది. ఈయనేమో చెకప్ అని అన్నాడు, మేడం ఏమో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంది. ఇంజెక్షన్ కూడా వేసిల్లే. నాకు భయం అవుతుంది, నువ్వు తొందర రా. ఆయన ఒక్కడే ఉన్నాడు ఈడ, తొందర రారే. ఇది నువ్వు అంత టెన్షన్ పెట్టకలే. హలో మామ, ఇక మీరు తొందర బయలుదేరి రారి. ఆ 2 చెద్దలుని ఆమె 2 నైట్లు ఇట్లా పట్టుకున్నామా అత్తమ్మ. సరే, ఇంతకుముందు ఆ బ్లడ్ కూడా తీసుకున్నారు, మరి ఆ టెస్ట్ చేస్తే రిపోర్ట్ ఇంకా రాలేదు. మరి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. ఈమె టెన్షన్ పడుతుంది, ఆ బీపీ టాబ్లెట్ పెరుగుతుంది. అయిపోయింది సార్, ఇది వేయించిన 10 minutes కి పెయిన్ స్టార్ట్ అయితే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. సరే, వాళ్ళ డాడీతోనే మాట్లాడతాను. ఓకే. సరే మీరు రాండి. ఇక ఆమె టెన్షన్ పెట్టుకుంటుంది, ఆ బీపీ పెరుగుతుంది, అందుకే మళ్ళా. సరే సరే రండి. టాబ్లెట్ వేసుకుంటే నాకు గొంతుల్లో ఉంటుంది. ఇక్కడ కొంచెం హైట్ లేపు. వస్తుంది కొంచెం. చాలు చాలు చాలు. ఇది వాటర్ బాటిల్ మూతుంది. కొంచెం లే పైకి గారు. అమ్మా టెన్షన్ పెట్టుకోకు. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయితే. ఎప్పుడు వస్తానన్నాడు బాపు? వాళ్ళు బయలుదేరచ్చు ఆల్రెడీగా. ఏమైంది? నడుము వస్తుంది, కాలు గుంజుతున్నాయి బాగా. హలో మామ, మామ ఆడేవాళ్ళు నన్ను అడుగు, అడ్రస్ అడుగు, చెప్తారు. సరే మామ. సార్ టెస్ట్లో రిపోర్ట్స్ వచ్చినాయి సార్. ఇందులో బ్లడ్ తక్కువ ఉంది. మేడం ఏం చెప్పారంటే 2 pills బ్లడ్ తెచ్చుకోమని చెప్పిళ్ళు. ఒకవేళ సర్జరీ చేయాలనుకుంటే మాత్రం ఆపరేషన్ థియేటర్లో పెట్టాల్సి వస్తుంది. కాదు మేడం, ఇప్పుడు బ్లడ్ అంటే ఇక్కడ ఉంటుంది, అరేంజ్ చేయొచ్చు కదా మీరు. అంటే మేము రాసిస్తాం, అడ్రస్ కూడా చెప్తాం, మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. పిల్లగాని దవాఖాన ఎక్కడ ఉన్నదో కదా అడగ రాదే వాళ్ళన్నా. అవునా, ఇక్కడ రక్షిత్ దవాఖాన ఎక్కడ? ఇట్లకి వెళ్ళిపోయి ఇటు తిరిగి చూడు, సైడ్ ఇటు వెళ్ళండి. సరే మనం వాళ్ళతో వచ్చిన అయిపో పిల్లగాళ్ళతోటి. మేడం మేడం, నా బిడ్డ ఏ రూమ్ ఉన్నది మేడం? ఏమైంది బిడ్డకి? డెలివరీకి తీసుకొచ్చింది మా తీసుకొచ్చిరా. పేరేంటి? రాజిని. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది కమలాపూర్ దగ్గర దేశరాజపల్లె. ఎప్పుడు అడ్మిట్ అయింది? పొద్దున తీసుకొచ్చిండు. ఇవాళ పొద్దున వచ్చిరా? 5వ అంతస్తులో ఉంది, 5th floor లో ఉంటది. పదండి నేను చూపిస్తాను మీకు. అంటే మీరు జర చూపియరా? అటు సైడ్ ఇటు సైడ్ అండి.
అమ్మా బాబు మేడం వచ్చి చూసిపోయింది ఇంతకుముందే ఆ టాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చింది పెయిన్ అమ్మ భయం అవుతుంది నాకు. బ్లడ్ కావాలన్నది మేడం. ఆ చెద్దగా చలి పెడతా చల్లగా ఉన్నది. అమ్మ బాబు బ్లడ్ ఒకటి కావాలన్నా. అమ్మ నాకు కొంత కడుపు నొస్తుంది. కొంచెం ఓర్చుకోవాలి బిడ్డ. ఎందుకు టెన్షన్ పడతాను ఏం కాదు. అరే ఆమెది ఏబి నెగిటివ్ మా ఏడ దొరికే చక్కగా ఎవరికి ఫోన్ చేసినా కూడా అందరు ఓ పాజిటివ్ లేకపోతే ఏబి పాజిటివ్ అంటారు. ఏబి నెగిటివ్ ఎవరిది లేదట. ఆ బ్లడ్ బ్యాంక్ లో ఫోన్ చేసిన ఏబి నెగిటివ్ ఒకటి లేదు సార్ అంటారు. మీ దోస్తు వాళ్ళు ఆ స్టేటస్ ఇట్లా పెట్టినా గ్రూపులలో కూడా పెట్టిన అందరికి పెట్టిన. అయ్యో దేవా, ఇప్పుడు మన ఇద్దరికి తీసుకొని ఇయ్యరా ఒక ప్యాకెట్ మనకి ఎక్కడికి వచ్చేది? మరి తీసుకున్నా కూడా ఏబి నెగిటివ్ బ్లడ్ బ్యాంకులలో లేవట. మరి ఎట్లా కావాలి ఇప్పుడు తండ్రి? అదే కదా టెన్షన్. ఇట్లా చూపిస్తాను తీసుకొచ్చి ఇటే సిక్కిపోతే ఇప్పుడు రక్తం కావాలనే. ఎవరైనా ఫోన్ చేయకపోతారంటావా? ఏమో ఎవరు చెప్తారో ఏమో అదృష్టం ఎట్లున్నదో తండ్రి. నా బిడ్డ గత ఎట్లా ఉన్నో ఏం కాదు. ఇప్పుడు నీదేంటి మామ? నాది ఏ పాజిటివ్, ఆ తమ్మిది బి పాజిటివ్, దాన్ని కూడా పని చేయదు. ఇప్పుడు నీదేంటిది? నాది ఏబి పాజిటివ్ అని, ఆమెది ఏబి నెగిటివ్. ఓ ఏబి నెగిటివ్ అంటే ఎక్కడ దొరకాలి ఇప్పుడు? ఏం కథ? అమ్మో ఆపరేషన్ అంటే భయం అవుతుంది. నార్మల్ ఏమో ఓర్చుకోలేకపోతుండే. ఓర్చుకోవాలి బిడ్డ. నార్మల్ అయితే నయ్యం, ఆపరేషన్ అయితే కోరుతారు కాదు బిడ్డ. అన్ని గ్రూపుల్లో అయితే షేర్ చేసినామా, ఇక ఎవరైనా ఫోన్ అయితే చూడాలి. అయ్యా ఎన్ని పైసలు పోయినా మంచిదే, వాళ్ళని నేను అనుకోవడం అన్నాం పాపం. అదే వాళ్ళకైతే నేను లింకులు ఉంటే వాళ్ళు అన్నది పాపం ఎట్లయినా మంచిది. వాళ్ళని తెమ్మంది అందా? వినయ్ ఫోన్ చేస్తాను. ఆశి చెప్పు వినయ్. నేనే స్టేటస్ పెట్టినా, అదే మీ అక్కకు డెలివరీకి వచ్చినాం, ఏబి నెగిటివ్ కావాలంటే ఈడ దొరుకుతలేదు, ఏ బ్లడ్ బ్యాంక్లకు ఫోన్ చేసినా కూడా లేదంటారు. నీది ఏబి నెగిటివేనా? అయితే ఒక అడుగు వచ్చి బ్లడ్ ఇచ్చిపోతుందా? మరి రారా వినయ్, రారా ఒకసారి మాట్లాడు. ఓయ్యా నువ్వు దేవుని లెక్క ఫోన్ చేసినావురా. అక్కకు రక్తం కావాలరా తండ్రి, 2 ప్యాకెట్లు అంటారు. ఇంకోటి నన్ను చూస్తాడు బావ కానీ నువ్వైతే ఒకటి ఇచ్చిపోదురా బిడ్డ. అయ్యా ఏడున్నాడట? ఆఫీసులో ఉన్నాడు, రక్తండట. సరే ఎక్కడికి రా? రక్షిత్ హాస్పిటల్ హన్మకొండ. వాడినే ఉన్నాడు. రక్షిత్ హాస్పిటల్. సరే తొందరరా. ఒక్కడంటే దొరికింది, ఇంకోటి వాళ్ళకు వాళ్ళని అడుగు. ఇంకోటి అయితే రజనీ వాళ్ళ అటెండర్స్ ఉన్నారా? అమ్మా ఒకసారి అమ్మో ఆమెను నడిపించమని అన్నది మేడం. అటు ఇటు వాకింగ్ చేపియండి కొంచెం. సరే మేడం. మీరా బిడ్డ, మేడం నాటి ఇటు నడిపిమంటుంది. అలకగా అయితే పట్ట అబ్బో నడుచుడానే. నడవాలి బిడ్డ, నడితేనే మంచిది కదా. ఇకలే అబ్బో మెల్లగలేవే బిడ్డ. అవ్వా ఓ అమ్మో మెల్లగా మెల్లగా నడవాలి బిడ్డ. బిడ్డ నడితే అలకగా అవుతుంది కొంచెం. అమ్మో కాళ్ళు బాగా గుంజుతున్నాయే. చేసుకో నాది చేసుకో. అట్లా ఏదో అటు ఇటు నడితే అలకగా ఉంటుంది బిడ్డ. అమ్మో నాతో కాదే. ఏం కాదు బిడ్డ, ఇట్లా అయితే ఎట్లా మరి కొడతారు, ఆపరేషన్ చేస్తారు కాదు. అమ్మో అమ్మ నాతో కాదే. ఏం కాదు బిడ్డ, ఇట్లా అయితే ఎట్లా అటు ఇటు నడవాలి. గుంజినట్టు అవుతుంది. నార్మల్ అయితే బాగా చెప్పు. అమ్మ నాతో కాదే. అయిపోయింది ఇంకొక 2 రౌండ్స్ అయితే అయిపోతుంది. అటు ఇటు కొంచెం తిరగాలి బిడ్డ. ఇట్లా పట్టుకో కొంచెం అలక నడు బిడ్డ. నాతో కాదే. ఏం కాదు బిడ్డ. బాబు ఒకసారి ఇట్రా. ఏం కాదు బిడ్డ, ఏం కాదు తల్లి. ఎక్కువ పెయిన్స్ వస్తేనే బేబీ బయటకు వస్తుంది. అసలు ఏమన్నది డాక్టర్ గారు? ఏమన్నది? ఎక్కువ పెయిన్స్ వస్తేనే బేబీ బయటకు వస్తుంది అనేది, అందుకే కొంచెం నడిపించింది. అంటే దండం పెడతానే ఇంత అవస్థ పడవైతే నీ కాలు మొక్కుతూనే బిడ్డ. గట్టిగా పట్టుకో. అమ్మా అబ్బో నాతో కాదే. ఏం కాదురా వాళ్ళ పండుకుంది పా, నడుచుకోద్దాం. వద్దా లోపలికి పోదాం.
ఏడవకు కొంచెం ఓర్చుకోను ఏడతారా అమ్మా అదే బయటికి అమ్మా అమ్మా కింది గుంజినట్టు అవుతుందమ్మా అమ్మా ఏం కాదమ్మా వస్తుంది అమ్మో అమ్మా అమ్మో అమ్మా చెప్పిన మేడం అమ్మా అమ్మ నాతోనైతే లేదే నా వల్ల తట్టుకోలేకపోతున్నాను ఏం కదమ్మా ఏం కదా అమ్మా అమ్మా ఏం కదమ్మా ఏం కదా ఆగండి ఏం కదా ఆగండి అమ్మా ఏం కాదు ఏం కాదు ఏం కదా ఆగండి 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 ఏం కదా నాతోనైతే లేదు మేడం వస్తుందా మేడం ఇగో అనవసరంగా టెన్షన్ పెట్టుకోండి ఏదైతే అవుతుంది బీపీ మళ్ళీ బీపీ రేజ్ అయింది అనుకో మళ్ళీ దానికి ఒక ప్రాబ్లం దానికి ఒక టెన్షన్ అవుతుంది సరేనా టెన్షన్ పెట్టుకోకండి అనవసరంగా బీపీ అయితే మళ్ళీ ఆపరేషన్ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అట్లా అనకు అట్లా అనద్దు మీదికి తీసుకోవద్దే మొత్తం తిండి కనాలి టెన్షన్ పడద్దు ఏం కాదు తీసుకురమ్మా షిఫ్ట్ చేయాలి నాకు భయం అవుతుంది బుద్ధి అయిపోతుంది మేడం తీసుకురమ్మంటాను అట్లా ఏ అనకు మీదికి తీయక మొత్తం కింది కనాలి బిడ్డ ఏం కాదు ఏం కాదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మో ఆపరేషన్ చేయమను మేడం చూస్తా నాతో చేయమంటే చేయరు వాళ్ళు మన ఇష్టం ఆన బిడ్డ ఆగు. కొంచెం ఇంకో టెన్షన్ అడుగు నేను పిలుస్తా ఏమని. అమ్మో అమ్మో అయిపోయింది మరి డాక్టర్ దగ్గర. కొంచెం మెల్ల మెల్ల ఏమైందమ్మా ఎంతసేపు తీయండి కూర్చోండి కూర్చోండి కాలు మంచిగా పెట్టు ఫైల్ వాళ్ళు తీసుకుపోతారు ఆగు ఇక. అమ్మా నువ్వు అసలే భయపడకుంటావు అమ్మా భయపడదు ఏం కాదమ్మా ఏం కాదు ఊరుకో ఊరుకో ఏం కాదు మొత్తానికి 5 గంటలకు తీసుకుపోయి ఒకటి వాళ్ళు అరేంజ్ చేస్తాను కానీ మనం వినయతో ఒకటి చేస్తే అయిపోతుంది అంతే ఏ టెన్షన్ ఉండదు ఇక మనకు ఒకదానికి మనం పైసలు కడదాం కానీ ఆ నొప్పులకు మరి ఎట్లా భరిస్తుందో ఏంటనే భయం అవుతుంది ఇదంతా దేవుని దయ నేను నార్మల్ కావాలని దేవుని కోరుకుంటాను నార్మల్ సీజన్ కానీ ఎవరైనా కొంచెం మంచిగా ఉంటే ఇద్దరు వెళ్తే మంచిగా ఉంటే కదా అట్లెట్లున్నది పెయిన్ ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయి అది ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు కదా ఇక మా కొడుకు వచ్చింది మరి టైంకి వచ్చిళ్ళు నాతో పాటు రండి కింద ల్యాబ్కి బ్లడ్ శాంపిల్ తీసుకుంటా. ఓకే మరి తీసుకుపోయి వినయ్ పారా మా కొడుకుపా వినయ్ బ్లడ్ తీసుకుంటారు పని తీస్తాను బ్లడ్ కింద తీస్తాను బిడ్డ దేవుడా చెప్పిన ఇక్కడ పైన ఉన్నామని నేను చెప్పిన నువ్వు టెన్షన్ పడక ఏం కాదు నువ్వు భయపడదు బిడ్డ కాదు ఇప్పుడు 2 గంటలు అయితే ఇంకా రాలేదు యాగ పోయే దండం పెడతా నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టి ఏంది
ఈమె కంటే ముందు పంపించలు ఆమె అయిపోయింది అన్నారు, ఆమెకు చెప్పిళ్ళు. దబ్బర నార్మల్ అవుతుంది కావచ్చు, ఆగరాదు పాంచం. నువ్వు భయపడకు, జర ఆగు. ఏంది ఆయన ఎప్పుడు తినచ్చిండో ఏమో కానీ ఇంకా అట్లా టిఫిన్ తీసుకుపోయి తినబెట్టుకో జర. బాబాయ్ ఒక బుక్క నాది దగ్గర. అబ్బో దాని పాంచం తిని అది గట్ల భయపడకే, ఏం కాదయా తండ్రి. నాకు ఏం తినబుద్ధి అయితే లేదు మామ. ఇప్పుడు నాకు లేదని చెప్పినాక నేను రాదు. ఇక తినడే అయ్యే. నీ పాంచను అమ్మా రజనీ వాళ్ళు ఎవరమ్మా? అయ్యో అమ్మా మీకు మనవడు పుట్టిండమ్మా. ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. సరేనమ్మా? చూడొచ్చా? ఇప్పుడు కాదమ్మా, ఒక అర్ధ గంట తర్వాత. సరే కంగ్రాట్స్. అయ్యా కొంచెం నా తండ్రి, నా బిడ్డ కడుపులో పుట్టిండు నా తండ్రి గారు. నా కొడుకే పుట్టిండు, మన కొడుకే పుట్టిండు, నా కొడుకే పుట్టిండు, నా గణేశయ్యే పుట్టిండు. ఏ ఏడవకిగా సంబరం పో, మనకు వచ్చింది. నా కొడుకే నా కళ్ళ ముందర కనబడతాడయ్యా. ఇక తండ్రి మంచిగా నిర్మలమైంది అలా. నాకు అన్నం తిన్నట్టు మంచిగా అబ్బా. తండ్రి నీ బాంచన్ నా బిడ్డ కడుపులో నా కొడుకుని వేసినవయ్యా. నీ బాంచన్ తండ్రి. అరే కొడుకు పుట్టినా నాకు. ఇంత దాది అదేం లేదు అమ్మా. ఓ టెన్షన్ అయితే అయిపోయిందిరా, ఫుల్ టెన్షన్ ఉండే. ఓకే సరే రండి. తెలుగుడుగా మంచి సంబరం అయింది నాకు మధ్యాహ్నం అయితే. ఫుల్ టెన్షన్ ఉండే మా అన్నయ్యకి అసలు. మౌనికి అప్పుడు ఏదో అనుకున్నా కానీ చల్ల చోటు ఎంత చోట్ల వచ్చినాయి. ఇక తిందా అన్నం తిందా ఇప్పుడు పోయి ఫస్ట్ చూడాలి మామ. అర్ధ గంట తర్వాత అన్నాడు. ఒక్క బుక్క చల్లబడదు బా, పొద్దుట నుంచి దీనిలో బాగా చూసినాక అబ్బా. ఇక మనకేం గతి అయిపోయి. ఎంత 25 వదలండి. ఇప్పుడు 10 రోజులకి ఇచ్చిల్లా, ఇది నెలకి ఇచ్చిల్లా? 10 రోజులకి ఓన్లీ 10 రోజులకు సరిపోతుంది. మళ్ళీ తర్వాత 10 రోజులకి 25 సార్. మళ్ళీ చెకప్ రా. సరే ఓకే అన్న, రైట్ సార్. మంచి సార్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. ఎట్లా అనిపించింది ఈ వీడియో? మొత్తానికైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట కొట్టండి. బాయ్. బాయ్.